నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటిలకి స్వాగతం. ఇవాళ మనం మజ్జిగ పులుసు చేసుకున్నామండి. మజ్జిగ పులుసు కడి మీరు ఏదన్నా సరే. దీనికి మనకి పుల్ల పెరుగు కావాలండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత టేస్ట్గా వస్తుంది. ఇది పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, శనగపిండి. ఫస్ట్ పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రని గ్రైండ్ చేసేసుకుందాం. కచ్చపక్కగా నలిగింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ అంతా శనగపిండి, ఇందులోనే కొంచెం పసుపు, అండ్ సాల్ట్. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం దీన్ని. చూసిండ్రు కదా, ఇట్లా అయింది. ఇందులో ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇట్లా మంచిగా పేస్ట్ అవుతుంది కదా. ఈ పేస్ట్ని ఈ పుల్ల మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పెరుగు మామూలుగా పుల్లగా అయినా పర్వాలేదు, లేదంటే మీరు ఓవర్ నైట్ అట్లా బయట పెట్టి పుల్లగా చేసుకున్నా వాడుకోవచ్చండి. ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేద్దాం. దీన్ని ఇప్పుడు కాగనివ్వాలండి స్టవ్ మీద పెట్టి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి. వేసి ఇప్పుడు మంచిగా కాగాలండి. ఇది ఫుల్గా పొంగు రావాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే పగిలిపోతుంటుంది. ఇది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటే పగలకుండా ఉంటుంది, లేకపోతే పగిలిపోతుంది. సో మధ్యలో మిక్స్ చేస్తూ మంచిగా కాగనిద్దాం. చూస్తున్నారు కదా, మన మజ్జిగ పులుసు మంచిగా కాగింది. పైన నురగగా ఉంది కదా. ఈ కన్సిస్టెన్సీ చాలండి, ఎక్కువ థిక్ చేసుకోవద్దు. ఎందుకు నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఎప్పుడైనా మజ్జిగ పులుసు చేసుకుంటే అందులోకి పకోడా, బజ్జీ అంటే ప్లెయిన్ బజ్జీలు బాగుంటుంది. సో అవి నానాలి అంటే ఎక్కువ థిక్ ఉందనుకోండి, ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా బజ్జీ అబ్జర్వ్ చేసేసుకొని కడి గట్టిగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం ఇందులోకి బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు మన కడీలోకి బజ్జీ ఎట్లా వేసుకోవాలంటే సింపుల్ అండి. బేసన్ తీసుకోవాలి, అందులో సాల్ట్, కారం, ఒక 1/2 స్పూన్ మసాలా పొడి, కొద్దిగా పసుపు, వంట సోడా కొంచెం. వంట సోడా కంపల్సరీ వేయండి, లేకపోతే బజ్జీలు అన్నది గట్టిగా వస్తాయండి. ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మనం పిండి కలిపేసుకున్నామండి. బాండీలో ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. ఇందులో ఇంకేం వేయొద్దండి, ఇంతే. చిన్నగా వేసుకోవాలి, ఎక్కువ పెద్ద కాదు, చిన్నగా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇది కడిలో వేసిన తర్వాత వాటర్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం పెద్దగా అవుతుంది. సో చిన్నగా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా అన్ని పకోడీలు వేసుకోవాలి. మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగానే తీసేసి డైరెక్ట్గా మన కడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అయితేనేయండి, తీసేద్దాం. చూస్తున్నారు కదా, చూడండి, ఇట్లా బడ్డీలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోకి మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ తాలింపుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే అండి, మన టేస్టీ మజ్జిగ పులుసు కడి రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.